హలో వ్యూవర్స్, ఇంగ్లీష్ ఫర్ మై వరల్డ్ మరొక ప్రోగ్రాంతో మనము ఇక్కడ ఉంటున్నాం. మరి ఈ ఇంగ్లీష్ ఫర్ మై వరల్డ్ చాలామందికి మరి ఎంతో యూస్ఫుల్గా, ఎంతో రిసోర్స్ఫుల్గా ఉన్నందుకు దట్ గివ్స్ మీ ఇమ్మెన్స్ ప్లెజర్. నేను మరి ప్రోగ్రామ్ స్టార్టింగ్లోనే ఒక కొత్త ఎక్స్ప్రెషన్ మీకు ఇస్తున్నాను. లెటర్ రైటింగ్లో కూడా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు, ఎస్ఎంఎస్లో కానీ వాట్సాప్లో కానీ. ఇట్ గివ్స్ మీ ఇమ్మెన్స్ ప్లెజర్ టు నో దట్ ద ప్రోగ్రామ్ ఈజ్ వెరీ యూస్ఫుల్, ద ప్రోగ్రామ్ ఈజ్ వెరీ రిసోర్స్ఫుల్ టు ఆల్ ఆర్ వ్యూవర్స్. అంటే మరి అందరి వ్యూవర్స్కి ఈ ప్రోగ్రామ్ ఎంతో ఉపయోగకరంగా, ఎంతో రిసోర్స్ఫుల్గా ఉన్నందుకు అది నాకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పేటువంటి కాన్సెప్ట్లో, ఆ కాంటెక్స్ట్లో మనం యూజ్ చేసే ఎక్స్ప్రెషనే ఇట్ గివ్స్ మీ ఇమ్మెన్స్ ప్లెజర్, ఇట్ గివ్స్ మీ గ్రేట్ ప్లెజర్, ఇట్ గివ్స్ మీ గ్రేట్ జాయ్ టు నో దట్ ద ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ వెరీ యూస్ఫుల్ అండ్ రిసోర్స్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. ఆల్ రైట్, ఓకే. మనము ఇంతకు ముందు ప్రోగ్రామ్స్లో మొట్టమొదటిగా ఇంగ్లీష్ ఇంపార్టెన్స్ నేర్చుకున్నాం. తర్వాత ఎక్స్చేంజింగ్ ప్లెజెంటరీస్ ఎలా ఉంటాయి, ఉభయ కుశలోపరి అనేటువంటి ఒక వర్డ్ మనం తెలుగులో మనం చూస్తాం. అంటే ఒకరినొకరు పలకరించుకోవడం ఎలా అనే విషయాలని ఉభయ కుశలోపరి, దట్స్ కాల్డ్ ఎక్స్చేంజింగ్ ప్లెజెంటరీస్. ఆ ప్రోగ్రామ్ని కూడా మనము ఆల్రెడీ చూసాం. తర్వాత టెలిఫోనింగ్ అనే కాన్సెప్ట్ని కూడా మనం నేర్చుకున్నాం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ బిజీ లైఫ్లో, ఈ కంప్లీట్లీ మొబైల్ ఫోన్స్ వరల్డ్లో మరి టెలిఫోనింగ్ కూడా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అని మనం మర్చిపోకూడదు. బై ద వే, మీరు ఒకవేళ ఒక వ్యక్తితో, ఒక విఐపితో, ఇంపార్టెంట్ పర్సన్తో మీరు మాట్లాడేటప్పుడు, మీరు కాల్ చేసినప్పుడు ఏం చెప్పొచ్చు అంటే, గుడ్ టైమ్ టు టాక్ టు యూ, ఈజ్ దిస్ అ గుడ్ టైమ్, ఈజ్ దిస్ అ గుడ్ టైమ్ టు టాక్ టు యూ అని అడిగిన తర్వాత మీరు కాన్వర్జేషన్ ప్రారంభిస్తే బాగుంటుంది. ఈజ్ దిస్ అ గుడ్ టైమ్, యామ్ ఐ డిస్టర్బింగ్ యూ, సారీ టు డిస్టర్బ్ యూ అట్ దిస్ ఆడ్ అవర్. అంటే ఇలాంటి రాత్రి 11 గంటల టైంలో, 12 గంటల టైంలో మీకు కాల్ చేస్తున్నందుకు ఐఎమ్ వెరీ సారీ టు డిస్టర్బ్ యూ అట్ దిస్ ఆడ్ అవర్. ఈజ్ దిస్ అ గుడ్ టైమ్, ఈజ్ దిస్ అ గుడ్ టైమ్ టు టాక్ టు యూ అని చెప్పి, అంటే నేను మాట్లాడచ్చా అని మీరు పర్మిషన్ తీసుకొని మొదలు పెట్టడానికి ఆ ఎక్స్ప్రెషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా ఎదుటి వ్యక్తిని మనం చాలా పొలైట్గా, కర్టియస్గా కాల్ని స్టార్ట్ చేసినట్టుగా అక్కడ మనం చూస్తాం. రైట్, మరి ఇప్పుడు మనం నేర్చుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే, ఆ గ్రీటింగ్స్ లేదా విషెస్ని కంటిన్యూ చేస్తూ, మరి మనం జనరల్గా వెడ్డింగ్ యానివర్సరీకి గ్రీటింగ్స్ చెప్తూ ఉంటాం, బర్త్డేస్కి గ్రీటింగ్స్ చెబుతూ ఉంటాం, అలాగే ప్రమోషన్స్ వచ్చినప్పుడు గ్రీటింగ్స్ చెబుతూ ఉంటాం. ఏదైనా ఎగ్జామ్లో మంచి ర్యాంక్ వస్తే, మంచి మార్కులు వస్తే మనం గ్రీటింగ్స్ లేదా విషెస్, మనము కంగ్రాచులేషన్స్ అనేవి చెబుతూ ఉంటాం. బై ద వే, కంగ్రాచులేషన్స్ అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ ఫాలోడ్ బై ద ప్రిపోజిషన్ ఆన్. ఆన్ అనే ఒక ప్రిపోజిషన్స్తో అది ఫాలో అవుతుంది. కంగ్రాచులేషన్స్ on being promoted as the chief manager, congratulations on achieving the top rank, congratulations on అనేది ఈ ప్రతిసారి కూడా మీకు ఆన్ అనేటువంటి ప్రపోజిషన్తో ఆ సెంటెన్స్ అనేది ఉంటుంది. రైట్, ఓకే. మొట్టమొదటిగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెకేషన్ లేదా ఒక హాలిడే, ఒక హాలిడే గురించి ఒకరిని గ్రీట్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ వెకేషన్ కావచ్చు, లేదా దసరా వెకేషన్ కావచ్చు, లేదా క్రిస్మస్ వెకేషన్ కావచ్చు. ఇలాంటి వెకేషన్స్లో ఒకరు మేబీ ఒక 10 days లేదా ఒక 15 days వెకేషన్లో వెళ్తున్నప్పుడు హౌ కెన్ వి గ్రీట్ దెమ్ అనేది మనం చూస్తే, వీ కెన్ సే హ్యావ్ ఎ గుడ్ వెకేషన్, హ్యావ్ ఎ గుడ్ వెకేషన్, హ్యావ్ ఎ గ్రేట్ వెకేషన్, హ్యావ్ ఎ గుడ్ టైమ్, హ్యావ్ ఎ నైస్ టైమ్ అని చెప్పి చెప్తాం. ఎంజాయ్ యువర్ హాలిడేస్ లేదా ఎంజాయ్ యువర్ వెకేషన్. రైట్, సో అది జనరల్గా వెకేషన్ గురించి మనం యూజ్ చేసేటువంటి ఎక్స్ప్రెషన్స్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు ఎవరైనా మరి ఇఫ్ హీఈస్ గోయింగ్ ఆన్ జర్నీలో ఉన్నారు, ఇఫ్ దే ఆర్ ట్రావెలింగ్, ఇఫ్ దే ఆర్ జర్నీయింగ్, హౌ డూ వి గ్రీట్ దెమ్? జనరల్గా మనము వి సీ పీపుల్ ఆఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా సెండ్ ఆఫ్ ఇచ్చేటప్పుడు అంటాం సెండ్ ఆఫ్. వాట్ ఈస్ సెండింగ్ ఆఫ్? యూ ఫర్ ఇన్స్టెన్స్ గో టు ది ఎయిర్పోర్ట్ or you go to the station
టు గివ్ దెమ్ ఎ సెండ్ ఆఫ్ వాళ్ళని మరి మర్యాదగా గౌరవపూర్వకంగా మరి పంపించడానికి, రైట్? సీయింగ్ దెమ్ ఆఫ్, సెండింగ్ ఆఫ్ అనేది కూడా ఫ్రేజల్ వర్బ్. సెండ్ ఆఫ్, సీ దెమ్ ఆఫ్ అనేది కూడా ఫ్రేజల్. సీ అనేది వర్బ్ అవుతుంది, ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అనేది ఒక ప్రపోజిషన్ అవుతుంది అక్కడ. సెండ్ ఆఫ్ కూడా అలాంటిదే, జస్ట్ లైక్ ఫేర్వెల్ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ ఫేర్వెల్లో ఒక కాలేజ్ ఒక బ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంకొక వెళ్ళిపోతారు అవుట్ గోయింగ్ బ్యాచ్కి, మరి ఇక్కడ ఉంటున్న బ్యాచ్ వాళ్ళు ఫేర్వెల్ చెప్తారు. సీనియర్స్ వెళ్ళిపోతూ వాళ్ళకి ఫేర్వెల్ ప్రోగ్రామ్ ఉంటుంది, రైట్? అదే సీనియర్స్ జూనియర్స్ వెల్కమ్ చేసినప్పుడు వెల్కమింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, రైట్? బాగుంది. మరి ఇక్కడ మనం చూస్తే హ్యావ్ ఎ సేఫ్ ట్రిప్ లేదా హ్యావ్ ఎ సేఫ్ జర్నీ అని చెప్పచ్చు. మీరు ఎయిర్పోర్ట్స్ లాంటి ప్లేసెస్లో చూస్తే బాన్ వాయేజ్ అనే ఒక వర్డ్ ఉంటుంది, BONVOYAGE, బాన్ వాయేజ్. ఈ బాన్ వాయేజ్ అనే ఫ్రేజ్కి మీనింగ్ ఏమిటంటే హ్యాపీ జర్నీ. ఏ బాన్ అయినా హ్యాపీ అని అర్థం. వాయేజ్ అంటే జర్నీ, హ్యాపీ జర్నీ, సేఫ్ జర్నీ, గుడ్ జర్నీ అని చెప్పి దాని యొక్క మీనింగ్, రైట్? వీ కెన్ సే హ్యావ్ ఎ సేఫ్ జర్నీ, హ్యావ్ ఎ సేఫ్ ట్రిప్, హ్యావ్ ఎ హ్యాపీ జర్నీ. దాని ప్లేస్లో హ్యావ్ ఎ ప్లెజెంట్ జర్నీ. ఇంకా కొంతమంది ఈ రోడ్స్ అండ్ బిల్డింగ్స్లో కొన్ని క్యాప్షన్స్ ఉంటాయి, ట్యాగ్ లైన్స్, పంచ్ లైన్స్, పికప్ లైన్స్, క్లించర్స్ లాంటివి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వాళ్ళు యూజ్ చేస్తుంటారు. వాళ్ళు ఏమంటారంటే లెస్ లగేజ్, మోర్ కంఫర్టబుల్, మేక్ యువర్ ట్రావెల్ ఎ ప్లెజర్ అని చెప్తుంటారు. ఇజంట్ ఇట్? మీకు మోర్ లగేజ్ ఉందనుకోండి, ప్రాబబ్లీ యూ విల్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ సో మెనీ థింగ్స్ దేర్. Your focus is always on the bag there on the top, bag there under your seat, bag there in the dicky. సో మీరు ఎప్పుడు పాపం దాని గురించి ఎక్కువ వరీ చేస్తుంటారు. అందుకనే ఈ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వాళ్ళు ఇచ్చిన బ్యూటిఫుల్ క్యాప్షన్ ఏమిటంటే లెస్ లగేజ్, మోర్ కంఫర్టబుల్, మేక్ యువర్ ట్రావెల్ ఎ ప్లెజర్. సో అలా ప్లెజెంట్ గ్రీటింగ్స్ లేదా విషెస్ ఒకరి జర్నీలో, in somebody's journey, in somebody's travel, we can use these expressions. Have a safe journey, pleasant journey, happy journey, bon voyage అనేటువంటి ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా. ఓకే, మరి సేఫ్ జర్నీ హోమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటికి వెళ్తున్నారు, వి సే సేఫ్ జర్నీ హోమ్, ఐ విష్ యూ అ సేఫ్ జర్నీ హోమ్ అని చెప్పచ్చు. ఆల్రైట్, ఇంకా ఈ లాంగర్ వెకేషన్స్లో వెళ్తున్నప్పుడు హ్యావ్ ఎ నైస్ టైమ్, have a pleasant time, I wish you a very nice time, I wish you a very pleasant time, enjoy your time and అనేటువంటి గ్రీటింగ్స్ మనం చెప్పచ్చు. ఓకే, ఫైన్. మరి ఇంకా రిమైనింగ్ ఎక్స్ప్రెషన్స్ లేదా ఫ్రేజెస్ మనం చూస్తే ఐ హోప్ యూ హ్యావ్ అ గుడ్, ప్లెజెంట్, ఎంజాయబుల్ స్టే, ఐ హోప్ యూ హ్యావ్ ఎ గుడ్, ప్లెజెంట్, ఎంజాయబుల్ వెకేషన్, I hope you have a pleasant holiday లేదా enjoyable holiday, good holiday. Americans holiday అంటారు, అమెరికన్స్ ఇప్పుడు హాలిడే అంటారు. హాలిడేయింగ్ అనే వర్డ్ కూడా వచ్చింది, ఇప్పుడు హనీమూనింగ్ అనే వర్డ్ కూడా వచ్చింది. మీరు హిందూ లాంటి పేపర్స్లో చూస్తే యూ సీ ద ఎక్స్ప్రెషన్ సచ్ యాజ్ హాలిడేయింగ్, హనీమూనింగ్. దే ఆర్ హనీమూనింగ్ ఇన్ స్విట్జర్లాండ్. The couple is honeymooning in Switzerland. The couple is holidaying in Switzerland అనే వర్డ్. తర్వాత ఇంకొక న్యూ ఎక్స్ప్రెషన్ నేను మీకు ఈరోజు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. యూ కెన్ సే లంచ్ అనేది జనరల్గా హ్యావ్ యూ టేకెన్ యువర్ లంచ్, హ్యావ్ యూ ఈటన్ యువర్ లంచ్ అని చెప్పని అంటారు. ఆ వర్డ్ని మనం ఇంకో రకంగా మోడర్న్ ఎక్స్ప్రెషన్లో ఎలా యూజ్ చేయొచ్చు అంటే హ్యావ్ యూ ఫినిష్డ్ లంచింగ్ అని యూజ్ చేయొచ్చు. అంటే డైనింగ్ లాగా, దిస్ ఇస్ లంచింగ్, హ్యావ్ యూ ఫినిష్డ్ లంచింగ్, మీనింగ్ దాని అర్థం ఏంటంటే హ్యావ్ యూ ఈటన్ యువర్ లంచ్ లేదా హ్యావ్ యూ టేకన్ యువర్ లంచ్ అనేది దాని అర్థం, రైట్? ఓకే, మరి ఈ గుడ్, ప్లెజెంట్, ఎంజాయబుల్ ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్గా మనం వాడుతున్నాం ఈ సెంటెన్సెస్లో. సో ఈ వర్డ్స్ని తీసుకొని మనం ఐ విష్ యూ హ్యావ్ ఎ గుడ్ హాలిడే, గుడ్ వెకేషన్, గుడ్ జర్నీ, సేఫ్ జర్నీ, హ్యాపీ జర్నీ, అలాగే ఐ విష్ యూ హ్యావ్ ఎ ప్లెజెంట్ జర్నీ, ఎ ప్లెజెంట్ హాలిడే, ఎ ప్లెజెంట్ వెకేషన్, ఎ ప్లెజెంట్ ట్రిప్, అలాగే ఐ విష్ యూ హ్యావ్ ఎంజాయబుల్ హాలిడే, ఎంజాయబుల్ వెకేషన్, ఎంజాయబుల్ ట్రిప్,
అని ఇవన్నీ కూడా కాంబినేషన్స్, కొలొకేషన్స్. అంటే ఎంజాయబుల్ తీసుకొని దాని పక్కన జర్నీ లేదా ట్రిప్ లేదా హాలిడే, లేదా ప్లెజెంట్ తీసుకొని దాని పక్కన ప్లెజెంట్ ట్రిప్ లేదా ప్లెజెంట్ హాలిడే లేదా ప్లెజెంట్ వెకేషన్. అంటే నౌన్స్ చేంజ్ అవుతున్నాయి. ఈ వెకేషన్ అనేది నౌన్, లేదా హాలిడే అనేది నౌన్, లేదా జర్నీ అనేది నౌన్. సో ఈ అడ్జెక్టివ్స్ మాత్రం సేమ్ అడ్జెక్టివ్ తీసుకున్నాం. ప్లెజెంట్ అనేది అడ్జెక్టివ్, అలాగే ఎంజాయబుల్ అనేది అడ్జెక్టివ్, గుడ్ అనేది అడ్జెక్టివ్, హ్యాపీ అనేది అడ్జెక్టివ్. రైట్? ఓకే, గ్రేట్. మనము జనరల్గా ఇదంతా కూడా ఎగ్జామ్ సీజన్. పీపుల్ ఆర్ ఇన్ ఎగ్జామ్ ఫీవర్. ఆల్మోస్ట్ మార్చ్ అనగానే పీపుల్ విల్ బి ఇన్ ఎగ్జామ్ ఫీవర్. టెన్షన్, ఫోబియా, బటర్ఫ్లైస్ ఇన్ స్టమక్. వాట్ ఈస్ దట్? ఇట్స్ అన్ ఇడియమ్ ఆర్ ఎ ఫ్రేస్. అదేంటంటే పీపుల్ హ్యావ్ బటర్ఫ్లైస్ ఇన్ దేర్ స్టమక్. బటర్ఫ్లైస్ ఇన్ దేర్ స్టమక్ అంటే అర్థం ఏమిటంటే అది లిటరల్ మీనింగ్ కాదు, కానీ ఇడియోమాటిక్ మీనింగ్ అంటే పీపుల్ విల్ బి వెరీ టెన్స్డ్, పీపుల్ విల్ బి వెరీ నర్వస్. చాలా భయము, చాలా టెన్షన్. ఏం క్వశ్చన్స్ వస్తాయో, నేను పాస్ అవుతానా, నా ప్రిపరేషన్ ఎట్లా ఉంది, ఎన్ని మార్క్స్ వస్తాయో, సీట్ వస్తుందా. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ బి దేర్ ఇన్ దేర్ విల్ బి రివాల్వింగ్ ఇన్ దేర్ మైండ్. ఓకే, సో అలాంటప్పుడు మనం జనరల్గా ఎగ్జామ్స్లో మనం గ్రీట్ చేసేది అంటే గుడ్ లక్ అనేది ఒకటి జనరల్గా యూజ్ చేస్తారు. తర్వాత ఆల్ ద బెస్ట్ అనేది జనరల్గా యూజ్ చేస్తారు. తర్వాత ఐ విష్ యూ అ వెరీ గుడ్ లక్, లేదా ఇవన్నీ మనం చూస్తుంటాం. వీటన్నిటికన్నా స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే బెస్ట్ విషెస్ ఈజ్ ది స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్ దేర్. బెస్ట్ విషెస్ ఫర్ యువర్ ఎగ్జామ్స్, బెస్ట్ విషెస్ ఫర్ యువర్ ప్రిపరేషన్, బెస్ట్ విషెస్ ఫర్ యువర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, ఎంట్రన్స్ ఎగ్జామ్ అని చెప్పొచ్చు. ఈ బెస్ట్ విషెస్ అనేది ఓన్లీ ఎగ్జామినేషన్స్కే కాకుండా బెస్ట్ విషెస్ అనేది మనం బర్త్డేస్కి కూడా యూజ్ చేయొచ్చు. రిమెంబర్, ఇది కూడా ఐఎమ్ ఇంట్రొడ్యూసింగ్ ఎ వెరీ న్యూ టర్మ్ టు ఆల్ ఆఫ్ యూ, న్యూ ఎక్స్ప్రెషన్ అండ్ ఫ్రేజ్ టు ఆల్ ఆఫ్ యూ. బర్త్డేకి లేదా యానివర్సరీస్ కూడా యూజ్ చేయొచ్చు. రైట్? వెడ్డింగ్ యానివర్సరీస్కి యూజ్ చేయొచ్చు, అలాగే బర్త్డేస్కి కూడా యూజ్ చేయొచ్చు. బెస్ట్ విషెస్ ఆన్ యువర్ బర్త్డే, బెస్ట్ విషెస్ ఆన్ యువర్ వెడ్డింగ్ యానివర్సరీ. కంగ్రాచులేషన్స్ యూజ్ చేయొచ్చు, బెస్ట్ విషెస్ కూడా అక్కడ యూజ్ చేయొచ్చు. గ్రీటింగ్స్ టు యూ ఆన్ అకౌంట్ ఆఫ్ యువర్ వెడ్డింగ్ యానివర్సరీ, బెస్ట్ విషెస్ టు యూ ఆన్ అకౌంట్ ఆఫ్ యువర్ వెడ్డింగ్ యానివర్సరీ. ఈ ఆన్ అకౌంట్ ఆఫ్ అనేది ఒక ప్రపోర్షనల్ ఫ్రేజ్. అది మీరు గుర్తుంటే యూజ్ చేయండి, లేదంటే జస్ట్ ఆన్ అనే ప్రపోర్షన్ వాడినా కూడా సరిపోతుంది. బెస్ట్ విషెస్ ఆన్ యువర్ బర్త్డే, బెస్ట్ విషెస్ ఆన్ యువర్ వెడ్డింగ్ యానివర్సరీ. అదే ప్లేస్లో కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ వెడ్డింగ్ యానివర్సరీ, కంగ్రాచులేషన్స్. ఓకే, ఫైన్. తర్వాత ఎక్స్ప్రెషన్లో మనం ముందుకెళ్తే రిగార్డ్స్ అనేది జనరల్గా మనము లెటర్ రైటింగ్స్లో చూస్తుంటాం. రిగార్డ్స్ అనేది, సో లెటర్ రైటింగ్స్లో రిగార్డ్స్ అనేది మనం చూస్తుంటాం. వార్మ్ రిగార్డ్స్, విత్ వార్మెస్ట్ రిగార్డ్స్ అండ్ థ్యాంక్స్, విత్ రిగార్డ్స్, ధన్యవాదములు. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ మనము క్లోజ్ చేస్తున్నప్పుడు, లెటర్ క్లోజ్ చేస్తున్నప్పుడు మనం యూజ్ చేస్తాం వాటిని. అయితే you can also use this to give regards to somebody. అంటే when you send wishes to somebody, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెడ్డింగ్లో మీరు మీ రిలేటివ్స్ని కలిశారు. ఆ వెడ్డింగ్కి ఓన్లీ మీ అంకుల్ ఆంటీ మాత్రమే వచ్చారు, వాళ్ళ సన్ అండ్ డాటర్ రాలేదు. సన్ అండ్ డాటర్ ఆర్ యువర్ ఫ్రెండ్స్. ఇమాజిన్, హౌ డు యూ సెండ్ యువర్ గ్రీటింగ్స్ టు దోస్ హూ డిడ్ నాట్ అటెండ్ ద ఫంక్షన్, హూ డిడ్ నాట్ అటెండ్ ది వెడ్డింగ్? అక్కడ మనం ఏ రకంగా ఇంగ్లీష్లో ఆ ఎక్స్ప్రెషన్స్ లేదా ఫ్రేజెస్ని మనం యూజ్ చేస్తామంటే, గివ్ మై రిగార్డ్స్ టు, గివ్ మై బెస్ట్ విషెస్ టు, రైట్? గివ్ మై బెస్ట్, ప్లీజ్ గివ్ మై బెస్ట్ విషెస్ టు సంజయ్ హూ ఇస్ ప్రిపేరింగ్ ఫర్ హిస్ ఎగ్జామ్స్. అలాగే గివ్ మై గ్రీటింగ్స్ టు అని కూడా చెప్పొచ్చు. జనరల్గా గ్రీటింగ్స్ లేదా రిగార్డ్స్ అనేవి పెద్దవాళ్ళకి యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకన్నా బ్రదర్ ఏజ్లో మీకన్నా హీఈస్ ఎల్డర్ దాన్ యూ, సిస్టర్ ఈజ్ షీఈస్ ఎల్డర్ దాన్ యూ అని అనుకోండి. అప్పుడు మీరు యూజ్ చేసే ఎక్స్ప్రెషన్, ప్లీజ్ గివ్ మై గ్రీటింగ్స్ టు ఆర్ డియర్ బ్రదర్, ప్లీజ్ గివ్ మై కైండెస్ట్ రిగార్డ్స్ టు ఆర్ డియర్ బ్రదర్. ఇక్కడ కైండెస్ట్ రిగార్డ్స్ అనేది కరెక్ట్ కొలొకేషన్ లేదా కాంబినేషన్ అవుతుంది. కైండెస్ట్ రిగార్డ్స్, వార్మెస్ట్ రిగార్డ్స్ టు our dear brother.
warmest regards to our dear sister. అంటే you are sending greetings and wishes to somebody who did not attend the function, who did not attend the wedding. అది ఫార్మల్గా, పొలైట్గా, ఒఫిషియల్గా మీరు పంపించినటువంటి గ్రీటింగ్స్ ఆ రకంగా మీరు పంపించవచ్చు. ఆ రకంగా మీరు యూ కెన్ ఎక్స్ప్రెస్, యూ కెన్ కమ్యూనికేట్. ఆల్రైట్, ఫైన్. మనం మిగతావి చూస్తే, ప్లీజ్ రిమెంబర్ మీ టు ప్రొఫెసర్ పాటిల్. 7th ఎక్స్ప్రెషన్ నేను బోర్డు మీద రాసింది, ప్లీజ్ రిమెంబర్ మీ టు ప్రొఫెసర్ పాటిల్. ఈ రిమెంబర్ అనేది అది ప్రొఫెసర్ కావచ్చు, లేదా రిలేటివ్స్ కావచ్చు, లేదా మీ క్లోజ్ ఫ్రెండ్ కావచ్చు, ఎవరికైనా కావచ్చు. ప్లీజ్ రిమెంబర్ మీ టు శ్యామ్. ఇట్ హెస్ బిన్ ఎ లాంగ్ టైమ్ దట్ వీ మెట్. It has been a long time that we met. We haven't met for a long time. Please remember me to Shyam. I miss him. I really miss him. So, ante nannu please remember me to Professor Patil. Please remember me to Shyam. Ante ikkada ardham emtante అడిగినట్లు చెప్పండి అనేటువంటి ఒక ఎక్స్ప్రెషన్ తెలుగులో మనం యూజ్ చేస్తూ ఉంటాం. ప్రొఫెసర్ గారిని అడిగినట్లు చెప్పండి, లేదా మా బ్రదర్ని అడిగినట్లు చెప్పండి, మా సిస్టర్ని అడిగినట్లు చెప్పండి అని తెలుగులో ఎక్స్ప్రెషన్స్ చెబుతూ ఉంటాం. దానికి మనం యూజ్ చేసే ఎక్స్ప్రెషన్ ఇంగ్లీష్లో ఏమిటంటే, ప్లీజ్ రిమెంబర్ మీ టు ఆర్ బిలవర్డ్ బ్రదర్. చూడండి, బిలవర్డ్ బ్రదర్ అనేది కూడా ఒక మంచి కొలొకేషన్, మంచి కాంబినేషన్. బిలవర్డ్ బ్రదర్, బిలవర్డ్ సిస్టర్. ప్లీజ్ గివ్ మై, ఇప్పుడు మీతో నేను చెప్పినట్టుగా, వార్మెస్ట్ రిగార్డ్స్ టు అవర్ బిలవర్డ్ బ్రదర్, kindest regards to our beloved brother, warmest greetings to our beloved sister, kindest greetings to our beloved sister. అంటే వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్, ఇంపార్టెంట్ పీపుల్, మరి మీరు ఆనర్ చేసేవాళ్ళు, మీరు మిస్ అవుతున్న వాళ్ళు, యూ హ్యావెంట్ మెట్ ఫర్ అ లాంగ్ టైమ్ అండ్ యూ రియలీ ఆనర్ ద పర్సన్, మీరు ఎంతో గౌరవించేవాళ్ళు, యూ రెస్పెక్ట్ ద పర్సన్. సో దిస్ ఈస్ హౌ యూ సెండ్ ద గ్రీటింగ్స్, దిస్ ఈస్ హౌ యూ కన్వే యువర్ గ్రీటింగ్స్. ప్లీజ్ కన్వే మై గ్రీటింగ్స్ టు హర్. అంటే వాళ్ళని అడిగినట్లు చెప్పండి, వాళ్ళకు నా మరి గ్రీటింగ్స్ తెలియచేయండి, రిగార్డ్స్ తెలియచేయండి అనే కాంటెక్స్ట్లో మనం వాటిని యూజ్ చేస్తాం. ఓకే, ఫైన్. తర్వాత విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ ఆఫ్ టుగెదర్నెస్. ఈ ఫ్రేజ్ లేదా ఈ ఎక్స్ప్రెషన్ అనేది నేను 8th ఎక్స్ప్రెషన్లో రాశాను దాన్ని. విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ ఆఫ్ టుగెదర్నెస్. జనరల్గా వెడ్డింగ్ యానివర్సరీస్ అనేవి జనరల్గా మనం చూస్తూ ఉంటాం. బర్త్డేస్ అండ్ వెడ్డింగ్ యానివర్సరీస్ ఆర్ కామన్ మనకు ఆల్మోస్ట్ త్రూ అవుట్ ది ఇయర్. ఎవరిదో ఒకరిది బర్త్డేనో వెడ్డింగ్ యానివర్సరీనో ఏదో ఒకటి ఉంటుంది. సో వీ కీప్ గ్రీటింగ్ పీపుల్, వీ కీప్ కంగ్రాచులేటింగ్ పీపుల్, వీ కీప్ సెండింగ్ అవర్ విషెస్ టు పీపుల్. మనము మన కంగ్రాచులేషన్స్ని, గ్రీటింగ్స్ని, విషెస్ని తెలియజేస్తూనే ఉంటాం, ఎస్పెషలీ వాట్సాప్లో, లేదా ఫోన్స్లో, లేదా ఫేస్బుక్స్లో, లేదా ఇంకా ఏదైనా ట్విట్టర్స్, చాట్స్, లాంటి వాటిలలో. మరి ఈ వెడ్డింగ్ యానివర్సరీకి మనము ద బెస్ట్ ఎక్స్ప్రెషన్, అన్ ఐడియల్ ఎక్స్ప్రెషన్ దట్ వీ కెన్ యూజ్ ఈజ్, ఐ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ ఆఫ్ టుగెదర్నెస్. ఐ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ ఆఫ్ టుగెదర్నెస్. జనరల్గా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్తూ ఉంటారు. లేదా జనరల్గా యూజ్ చేసే గ్రీటింగ్ ఏమిటంటే, ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పని, లేదా మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అని కూడా చెప్తుంటారు. బర్త్డేకి యూజ్ చేసినట్టే ఈ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఐ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ ఆఫ్ టుగెదర్నెస్. లేదా ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ ఇయర్స్ టుగెదర్. సింపుల్ ఎక్స్ప్రెషన్, కానీ చాలా మీనింగ్ఫుల్గా, చాలా వాళ్ళని ప్లెజెంట్గా వాళ్ళని గ్రీట్ చేసే విధంగా ఉన్న ఎక్స్ప్రెషన్ ఉంటే, ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ ఇయర్స్ టుగెదర్. I wish you many more happy years together. Many more happy years together. Of course, మీకు గూగుల్లో తర్వాత ఇలాంటి ప్లేసెస్లో చాలా ఇమేజెస్ మీకు దొరుకుతాయి. You can also download those images. Make the best use of technology that is available. మీరు with the help of those images also you can greet people. ఆ ఇమేజెస్ ద్వారా ఒక గ్రీటింగ్ కార్డ్ లాగా కూడా మీరు వాటిని యూజ్ చేస్తూ ఆ కార్డ్ కింద మీరు ఈ విషెస్ లేదా గ్రీటింగ్స్ మీరు you can always share your greetings. You can always convey your greetings. Fine. తర్వాత ఇంకా చూస్తే మనము జనరల్గా కంగ్రాచులేషన్స్ అనేది ప్రమోషన్స్లో యూజ్ చేస్తూ ఉంటారు. నేను
ప్రోగ్రామ్ స్టార్టింగ్లో చెప్పినట్టుగా. అలాగే కంగ్రాచులేషన్స్ అనేది వీ ఆల్సో కంగ్రాచులేట్ పీపుల్ ఈవెన్ ఆన్ బర్త్డేస్కి యూజ్ చేయొచ్చు. లేదా ఎక్సలెంట్ మార్క్స్ వచ్చాయి, ఎక్సలెంట్ గ్రేడ్ వచ్చింది, మంచి ర్యాంక్ వచ్చింది, టాప్ ర్యాంక్, ఎ పర్సన్ హ్యాస్ సెక్యూర్డ్ వన్ ఆఫ్ ద టాప్ ర్యాంక్స్ అనుకోండి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్లో. ఈవెన్ దెన్ అలాంటి సిచ్యువేషన్లో, ఈవెన్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వీ యూజ్ కంగ్రాచులేషన్స్. మరి ఈ కంగ్రాచులేషన్స్కి బెస్ట్ ఎక్స్ప్రెషన్ ఏమి యూజ్ చేయొచ్చు అంటే వార్మెస్ట్ కంగ్రాచులేషన్స్ లేదా హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్. హృదయపూర్వక అభినందనలు అని మనం తెలుగులో చెప్తాం. హృదయపూర్వక అభినందన, హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్, అది దాని అర్థం. హార్టియెస్ట్ లేదా వార్మెస్ట్ కంగ్రాచులేషన్స్. ఇది సూపర్లేటివ్ డిగ్రీని మనం యూజ్ చేస్తున్నాం. అడ్జెక్టివ్లో ఈ వార్మ్ అన్న హార్టీ అన్న ఏమిటి, బేస్లో హార్టియర్, హార్టియెస్ట్ లేదా వార్మర్, వార్మెస్ట్. సో సూపర్లేటివ్ డిగ్రీని మనం యూజ్ చేస్తున్నాం. అంటే అలా యూజ్ చేసి వీఆర్ ట్రైంగ్ టు సెండ్ అ బెస్ట్ విషెస్ టు ద పర్సన్ కన్సర్న్డ్. ఓకే, సో వార్మెస్ట్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ బర్త్డే, warmest congratulations on being promoted as the manager. Alage heartiest congratulations on securing the top rank. Heartiest congratulations on being elevated to the position of CEO, Chief Executive Officer. ఇక్కడ being elevated అనేది ప్రమోషన్ కి మనం వాడే another phrase లేదా term. Heartiest congratulations on being elevated. It is nothing but on being promoted as the Chief Executive Officer of your organization, CEO of your organization. Right? So, ఇవన్నీ కూడా మనం డిఫరెంట్ కాంటెక్స్లో, డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనం యూజ్ చేస్తున్నాం. తర్వాత బర్త్డేస్కి వచ్చేపాటికి అక్కడ కూడా మనం ఇక్కడ చెప్పుకున్నట్టుగా బెస్ట్ విషెస్ ఆన్ యువర్ బర్త్డే అని చెప్పొచ్చు, యూజ్ చేయొచ్చు. బెస్ట్ విషెస్ ఆన్ యువర్ బర్త్డే. ఇంకా కొన్ని ఎక్స్ప్రెషన్స్ బర్త్డేకి ఏమి యూజ్ చేయొచ్చు అంటే ఎంజాయ్ యువర్ డే, హ్యావ్ ఎ బ్లాస్ట్, సెలబ్రేట్ మెనీ మోర్ హ్యాపీ బర్త్డేస్, ఎంజాయ్ మెనీ మోర్ హ్యాపీ అండ్ హెల్దీ బర్త్డేస్. మీకు ఒక్క సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ కాంబినేషన్ కరెక్ట్గా మీరు తెలుసుకుంటే మిగతాదంతా కూడా ఇట్స్ ఎ చైల్డ్స్ ప్లే ఫర్ యూ. మిగతాదంతా మీరు ఇట్ ఈస్ జస్ట్ యాడింగ్ ద వర్డ్స్. ఉన్నదానికి వర్డ్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళటం అంతే. టు మేక్ ఇట్ మోర్ క్రిస్పియర్, టు మేక్ ఇట్ మోర్ న్యాచురల్గా క్రిస్పియర్గా ఉండడానికి దాన్ని ఇంకా మనము బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్ లేదా అక్కడ ప్లెజెంట్ ఎక్స్ప్రెషన్స్ లేదా అక్కడ వార్మ్ ఎక్స్ప్రెషన్స్ లేదా హార్టీ ఎక్స్ప్రెషన్స్. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్కి జనరల్గా మనం ఎప్పుడు కూడా అలాంటి వార్మ్ ఎక్స్ప్రెషన్సే లేదా హార్టీ ఎక్స్ప్రెషన్సే మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇజంట్ ఇట్ రైట్? ఓకే, సో బిఫోర్ వి క్లోజ్ ఒక్కసారి మనం అసలు ఏం నేర్చుకున్నాం అనేది మనం ఒక్కసారి చూసుకొని వి విల్ క్లోజ్ దిస్ సెషన్. జర్నీకి, ట్రిప్కి మనం చెప్తున్నప్పుడు మనం ఏమన్నామంటే హ్యావ్ ఎ సేఫ్ ట్రిప్, హ్యావ్ ఎ సేఫ్ జర్నీ, హ్యావ్ ఎ ప్లెజెంట్ జర్నీ, హ్యావ్ ఎ హ్యాపీ జర్నీ. రైట్? అదే వెకేషన్కి వచ్చేపాటికి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమ్మర్ వెకేషన్ కానీ లేదా వింటర్ వెకేషన్ కానీ ఉన్నప్పుడు వి సే ఐ హోప్ యూ హ్యావ్ ఎ గుడ్ వెకేషన్, హాలిడే, ప్లెజెంట్ వెకేషన్, ప్లెజెంట్ హాలిడే, ఎంజాయబుల్ వెకేషన్, ఎంజాయబుల్ హాలిడే అనే ఎక్స్ప్రెషన్స్ మనం యూజ్ చేయొచ్చు. అంటే ఈ ఎక్స్ప్రెషన్ లేదా ఫ్రేజ్ అర్థం ఏమిటంటే మీ హాలిడే మీరు ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటాను, మీరు ఎంజాయ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మీకు ఒక మంచి హాలిడేయింగ్ టైం మీరు ఎంజాయ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనేటువంటి ఎక్స్ప్రెషన్లో ఐ హోప్ యూ హ్యావ్ ఎ ప్లెజెంట్ వెకేషన్, ఎ ప్లెజెంట్ హాలిడే, ఎ ప్లెజెంట్ జర్నీ, ఎ ప్లెజెంట్ ట్రావెల్. ఐ హోప్ యూ హ్యావ్ ఎ ప్లెజెంట్ ట్రావెల్. రైట్? ఇంకా సేఫ్ జర్నీ హోమ్ అనే ఎక్స్ప్రెషన్. హ్యావ్ ఎ నైస్ టైమ్ అనేది మీరు జనరల్గా ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. దిస్ ఇస్ అన్ ఐడియల్ ఎక్స్ప్రెషన్. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఐడియల్ ఎక్స్ప్రెషన్. హ్యావ్ ఎ నైస్ టైమ్, హ్యావ్ ఎ గుడ్ టైమ్, హ్యావ్ ఎ ప్లెజెంట్ టైమ్, హ్యావ్ ఎ గ్రేట్ టైమ్, ఎంజాయ్ యువర్ టైమ్. జస్ట్ లైక్ హ్యావ్ ఎ నైస్ డే లాంటిది అది. హ్యావ్ ఎ గ్రేట్ డే, హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే అనేటువంటి ఎక్స్ప్రెషన్ లాంటిది హ్యావ్ ఎ నైస్ టైమ్. రైట్? తర్వాత మనము ఈ బెస్ట్ విషెస్ అనేవి జనరల్గా గుడ్ లక్,
ఆల్ ద బెస్ట్ అనేవి జనరల్గా మనం యూజ్ చేసేవి, జనరల్గా మనం వినేవి. బెస్ట్ విషెస్ అనేది ఇట్ ఈస్ a much more standard expression అని చెప్పి చెప్తున్నాను. బెస్ట్ విషెస్ ఫర్ యువర్ ఎగ్జామ్స్, ఫర్ యువర్ ప్రిపరేషన్, బెస్ట్ విషెస్ ఆన్ యువర్ బర్త్డే, బెస్ట్ విషెస్ ఆన్ యువర్ వెడ్డింగ్ యానివర్సరీ అనేవి. ఆ తర్వాత కైండెస్ట్ రిగార్డ్స్. మనకి ఎవరికైనా మనము రిగార్డ్స్ పంపించేటప్పుడు వెన్ వీ సెండ్ అవర్ గ్రీటింగ్స్ రిగార్డ్స్ టు సంబడి వి సే కైండెస్ట్ రిగార్డ్స్. దిస్ ఇస్ అ వండర్ఫుల్ కాంబినేషన్, కైండెస్ట్ రిగార్డ్స్, రైట్? అలాగే అనదర్ ఇంపార్టెంట్ థింగ్, ప్లీజ్ రిమెంబర్ మీ టు ప్రొఫెసర్ పాటిల్. అడిగినట్లు చెప్పండి అని అంటాం కదా మామూలుగా తెలుగులో. సో ప్లీజ్ రిమెంబర్ మీ టు విజయ్, ప్లీజ్ రిమెంబర్ మీ టు విజయ్, ప్లీజ్ రిమెంబర్ మీ టు విజయ్. విజయ్ని అడిగినట్లు చెప్పండి అనే కాంటెక్స్ట్లో, ఆ సిచ్యువేషన్లో యూజ్ చేసేటువంటి ఫ్రేజ్ లేదా ఎక్స్ప్రెషనే ఆ సెంటెన్స్ అనమాట. అలాగే మనము వెడ్డింగ్ యానివర్సరీస్కి జనరల్గా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అని చెబుతున్నటువంటి ఆ ఎక్స్ప్రెషన్స్లో విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ ఆఫ్ టుగెదర్నెస్ లేదా విష్ యూ మెనీ మోర్ హ్యాపీ ఇయర్స్ టుగెదర్. ఎందుకంటే రెగ్యులర్గా వెడ్డింగ్ యానివర్సరీస్ మనం గ్రీట్ చేస్తూ ఉంటాం. సో ట్రై దీస్ టూ ఎక్స్ప్రెషన్స్, మీనింగ్ఫుల్, వెరీ ప్లెజెంట్, వెరీ వార్మ్, వెరీ హార్టీ. I wish you many more years of togetherness. లేదా I wish you many more happy years together. Many more happy years together. Right. తర్వాత చివరిగా బిఫోర్ వి క్లోజ్ అనదర్ బ్యూటిఫుల్ కొలొకేషన్. కొలొకేషన్ అంటే నథింగ్ బట్ కాంబినేషన్, యాడ్జెక్టివ్ తర్వాత నౌన్ అనే కాంబినేషన్. ఇక్కడ వార్మెస్ట్ కంగ్రాచులేషన్స్, హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్, లేదా వార్మెస్ట్ గ్రీటింగ్స్, లేదా హార్టియెస్ట్ గ్రీటింగ్స్. Warmest greetings on your birthday, heartiest greetings on your birthday, warmest congratulations on your wedding anniversary, heartiest congratulations on your wedding anniversary, warmest congratulations on being elevated to the position of the general manager, heartiest congratulations on being elevated to the position of the general manager. So ఇవి మనం యూజ్ చేసేటువంటి ఎక్స్ప్రెషన్స్. వీటన్నింటిలో కూడా మనం నేర్చుకుంటున్నది ఏమిటంటే హౌ టు గ్రీట్ పీపుల్ ప్లెజెంట్లీ, హౌ టు గ్రీట్ పీపుల్ మీనింగ్ఫుల్లీ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హౌ టు గ్రీట్ పీపుల్ హార్ట్ఫుల్లీ. సో ఇవన్నీ కూడా మీరు నేను ప్రతి ప్రోగ్రాంలో చెప్పినట్టుగా ప్లీజ్ రైట్ డౌన్, మేక్ ఎ నోట్ ఆఫ్ ఆల్ దీస్ ఎక్స్ప్రెషన్స్. మీరు రాసుకుంటూ ఉండండి, ఫాలో చేస్తూ ఉండండి, అండ్ యూజ్ చేస్తూ ఉండండి. నెవర్ ఎవర్ యూజ్ తెలుగు ఆన్ వాట్సాప్. మీరు వాట్సాప్ చేస్తున్నప్పుడు తెలుగు ఆల్మోస్ట్ అవాయిడ్ చేయండి అని నేను చెప్తాను. తెలుగు అవాయిడ్ చేసి, ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే తెలుగు వాడుతూ ఇంగ్లీష్ స్క్రిప్ట్ని యూజ్ చేసుకుంటారు, విచ్ ఇస్ అ వెరీ వెరీ బ్యాడ్ హ్యాబిట్. మీరు ఈ ఎక్స్ప్రెషన్స్ని యాజ్ ఇట్ ఈస్గా ఇంగ్లీష్లోనే కన్వే చేయండి, ఈ ఫ్రేజెస్ని యాజ్ ఇట్ ఈస్గా ఇంగ్లీష్లోనే యూజ్ చేయండి, సో దట్ యూ విల్ గెయిన్ ద కమాండ్, you will gain the fluency, you will gain the accuracy, and most importantly you will gain the confidence. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ముఖ్యమైన ట్యాగ్ లైన్ ఏమిటంటే కమ్యూనికేటింగ్ కాన్ఫిడెంట్లీ. కాన్ఫిడెన్స్ అనేది మనం స్టెప్ బై స్టెప్ మనం డెవలప్ చేస్తూ వెళ్ళిపోవాలి, నేర్చుకుంటూ వెళ్ళి. కాన్ఫిడెన్స్ అబ్జర్వేషన్తో వస్తుంది, కాన్ఫిడెన్స్ ఇమిటేషన్తో వస్తుంది, కాన్ఫిడెన్స్ అనేది మరి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో వస్తుంది. నేను ఫస్ట్ ప్రోగ్రాంలో కూడా అదే చెప్పాను. మీరు సైక్లింగ్ నేర్చుకున్నా, మీరు స్విమ్మింగ్ నేర్చుకున్నా, కంప్యూటర్స్ నేర్చుకున్నా, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లోనే నేర్చుకున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లెర్నింగ్ లాంగ్వేజ్. సో కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. I wish you all success. Thank you for watching.